గత 3 రోజులుగా సోషల్ మీడియాలో హీరోయిన్ దీపికా పదుకొనే డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ పేర్లు ఎలా ట్రెండ్ అవుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న స్టార్ హీరో ప్రభాస్ సినిమాని సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేయబోతున్నాడు అని తెలియగానే జనాలకు ఒక బిగ్ టెన్షన్ మొదలైపోయింది. సందీప్ రెడ్డి వంగ గత సినిమా తాలూకా సీన్స్ చూసి రెబల్ అభిమానులు ఇంకా టెన్షన్ పడడం ప్రారంభించేశారు. స్పిరిట్ సినిమాలో ప్రభాస్ ని ఏ విధంగా చూపించబోతున్నారు, ఎటువంటి బోల్డ్ గా ఆయనతో సీన్స్ చిత్రీకరించబోతున్నారు అనేది ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు జనాలు. అయితే సడన్ గా సినిమాలో హీరోయిన్ గా గ్లోబల్ బ్యూటీ దీపికా పదుకొనే అంటూ ఓ న్యూస్ తెరపైకి వచ్చింది. వెంటనే 20 కోట్లు రెమ్యునరేషన్ ఛార్జ్ చేస్తుంది అంటూ ఈ సినిమా నుంచి సందీప్ రెడ్డి ఆమెను తీసేశాడు అన్న న్యూస్ కూడా ట్రెండ్ అయింది. అయితే ఒకే ఒక ట్వీట్ తో సోషల్ మీడియాని షేక్ చేసేశారు సందీప్ రెడ్డి వంగ. స్పిరిట్ సినిమాలో ప్రభాస్ కి హీరోయిన్ గా ట్రిప్తి డిమ్రీ నటిస్తుంది అంటూ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఇక అప్పుడు మొదలైన లొల్లి ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతూనే ఉంది. దీపికా పదుకొనే తన పిఆర్ టీమ్ తో ఈ స్టోరీని మొత్తం లీక్ చేయించేసింది అంటూ రకరకాల వార్తలు వినిపించాయి. దానికి తగ్గట్టే కౌంటర్స్ కూడా వేసింది దీపిక. దానికి తగ్గట్టే దీపిక సందీప్ కూడా రియాక్ట్ అయ్యారు. నాకు కొన్ని నీతి నియమాలు ఉన్నాయి అంటూ పరోక్షంగానే తన ఇంటర్వ్యూకి సంబంధించిన క్లిప్స్ షేర్ చేసింది దీపిక. ఇలాంటి మూమెంట్ లోనే కొన్ని ఫేక్ వార్తలు కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ వస్తున్నాయి. మరి ముఖ్యంగా దీపికా పదుకొనే ఇలా మాట్లాడింది అంటూ స్క్రీన్ షాట్లు, సందీప్ రెడ్డి వంగ అలా అడిగాడు అంటూ స్క్రీన్ షాట్లు రకరకాలుగా వైరల్ అవుతున్నాయి. ఇలాంటి మూమెంట్ లో దీపికా పదుకొనే అనే పేరుతో ఒక స్క్రీన్ షాట్ బాగా వైరల్ గా మారింది. సందీప్ రెడ్డి వంగ నన్ను ప్రభాస్ స్పిరిట్ సినిమాలో నటింపజేయాలని చూశారు అని, ఆ సినిమాలో ప్రభాస్ తో లిప్ లాక్ సీన్ లో నటించమన్నారు అని, ఆ సిచ్యువేషన్ ఎలాంటిదో విన్న తర్వాత నాకే అసహ్యం అనిపించింది అని, ఆ తర్వాత నేను ఆ సీన్స్ చేయడానికి ఒప్పుకోలేదు అని, సినిమా రిజెక్ట్ చేశాను అని దీపికా పదుకొనే ఆ స్క్రీన్ షాట్ లో రాసుకొచ్చినట్లుగా ట్రెండ్ అవుతుంది. అయితే సందీప్ రెడ్డి వంగ వర్షన్ మాత్రం దానికి వేరేలా ఉంది. ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేసిన కారణంగానే ఆమెను సినిమాలో నుంచి తీసేశారు అని, 30 నుండి 40 కోట్ల ఫీజుతో పాటు కొన్ని ఏరియాల్లో ప్రాఫిట్ షేర్ అడగడం, అదేవిధంగా కొన్ని కండిషన్స్ పెట్టడం వల్లే సినిమాలోంచి తీసేశామనే విధంగా సందీప్ రెడ్డి వంగకు సంబంధించిన వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అసలు నిజాలు ఏంటి అనేది వాళ్ళకే తెలియాలి. మరొక పక్క కొంతమంది సందీప్ రెడ్డి వంగ కమిట్మెంట్ అడిగాడేమో, ఆ కారణంగానే దీపికా పదుకొనే రిజెక్ట్ చేసి ఉంటుంది అని అంటూ ఉంటే, మరికొందరైతే అలాంటప్పుడు తృప్తి అందుకు ఒప్పుకునిందా, అందుకే హీరోయిన్ గా పెట్టుకున్నారా అంటూ రకరకాలుగా చీప్ గా మాట్లాడుకుంటున్నారు. మొత్తానికి తాను చేయని తప్పుకు సందీప్ రెడ్డి వంగ అలా అందరి చేత మాటలు పడాల్సి వస్తుంది. సందీప్ బోల్డ్ సినిమాలు తెరకెక్కించాడే కానీ ఎప్పుడు హీరోయిన్స్ ని ఇబ్బంది పెట్టలేదు, వల్గర్ గా టచ్ చేయలేదు. కానీ ఈసారి ఈ బాలీవుడ్ బ్యూటీ కారణంగా బాగా మాటలు పడుతున్నారు అంటూ ఆయన ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడు తృప్తి, దీపిక, సందీప్ రెడ్డి వంగ పేర్లు మారుమ్రోగిపోతున్నాయి. అయితే ఇంత జరుగుతున్నా కూడా ప్రభాస్ తన సినిమా గురించి ఒక్కటంటే ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం గమనార్హం.